హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఓవరాల్గా మార్కెట్ మళ్ళా రేపు ఓపెన్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో రీసెంట్గా అంటే నిన్న మనం చూస్తే కనుక కాస్త డల్లు, నెగిటివ్ న్యూస్. కానీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కానీ రేపు స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుసా? చూద్దాం వీడియోలో. సిపిఐ డేటా వచ్చింది, అలాగే మాన్సూన్ న్యూస్ అప్డేట్ వచ్చింది. ఇవి స్టాక్ మార్కెట్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తాయి, ఫర్దర్గా ట్రెండ్ ఏదైనా చేంజ్ చేసే అవకాశం ఉందా లేదా ఆ విషయాలు చూద్దాం. ఆనందరతి Q4 అప్డేటు, రైల్టెల్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూద్దాం. రిలయన్స్కి సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషన్, మారుతికి సంబంధించిన బిజినెస్ అప్డేట్ చూద్దాం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా సిపిఐ డేటా చూస్తే కనుక చూడండి, మార్చ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చూడండి రైజెస్ టు 3.40%, అంటే ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పెరిగింది. ఎస్టిమేట్కి తగ్గట్టుగానే ఉంది, కానీ స్లైడ్గా మనకి ఇంక్రీజ్ అయ్యింది సిపిఐ డేటా. అలాగే ఏంటంటే మరి ఫర్దర్గా వచ్చే డేటా ఏంటి, అలాగే వార్ కైండ్ ఆఫ్ పూర్తిగా ఎండ్ అవుతుందా లేదా, వాటిని బట్టి ఏంటంటే ఫర్దర్గా డేటా రాబోతుంది. అలాగే ఏంటంటే ఆర్బీఐ డెసిషన్స్ తీసుకోవడానికి సిపిఐ అనేది చాలా కీ ఫ్యాక్టర్ కదా. సిపిఐని బేస్ చేసుకొనే వాళ్ళు ఫర్దర్గా వడ్డీ రేట్లో కోత కానీ లేకపోతే రేట్ హైక్ కానీ ఇవి చేస్తూ ఉంటారు కదా. వడ్డీ రేట్లు పెంచడం కానీ తగ్గించడం కానీ, లేకపోతే న్యూట్రల్ స్టాన్స్ కానీ. అయితే ఏంటంటే కన్సిక్యూటివ్గా వాళ్ళు 2-3 months చూడకుండా డేటా వాళ్ళు ఏమీ సడన్గా డెసిషన్ ఏమీ తీసుకోరు. కాబట్టి ఫర్దర్గా మనకి ఇది స్టాక్ మార్కెట్ని ఇప్పటికిప్పుడే నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ దీనివల్ల ఇంకేదైనా స్టాక్ మార్కెట్ ఏదైనా తిరుగుపైన పడితే కనుక అది మనకి క్యాండిల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితికి, ఇప్పుడున్న ఈ అప్డేట్కి ఆల్రెడీ మార్కెట్ డిస్కౌంట్ అయింది అనుకుంటున్నాను ఈ రీసెంట్గా థింగ్స్ వల్ల. కాబట్టి ఏంటంటే ఆల్రెడీ బోటమింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయ్యి స్టార్ట్ అయ్యింది ర్యాలీ. కాబట్టి ఆ ట్రెండ్ పైకి వెళ్ళాలనే ఇంటెన్షన్ అనేది మారుతుంది అని నేను అనుకోవట్లేదు. నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా నేను చెప్తానన్నమాట. సిపిఐ డేటాకి సంబంధించిన అప్డేట్గా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. ఈ ఫుడ్ ప్రైస్లు పెరిగినాయి, అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా. అవన్నీ కూడా బికాజ్ ఆఫ్ ది మనకి రీసెంట్ ఇష్యూస్ అనమాట గ్లోబల్గా. అది మనం చూడొచ్చు. చూడండి, మరొక ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే మాన్సూన్ ఏంటంటే లైక్లీ వీకర్ దిస్ ఇయర్ అని చెప్పి మనకి న్యూస్ అప్డేట్ వచ్చింది. కరెక్ట్గా అలాగే ఉంటుందని మనం చెప్పలేము. ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్యూచర్ ఎప్పుడు కూడా మిస్టరీ కాబట్టి ఏంటంటే ఫ్యూచర్ ఎప్పుడు కూడా మిస్టీరియస్ కాబట్టి ఫర్దర్గా మంచి కూడా జరగచ్చు, మంచి రేంజ్ ఫాల్ కూడా ఉండొచ్చు. కాకపోతే ఈ న్యూస్ ఇంపాక్ట్ మనకి మార్కెట్ రన్నింగ్లో వస్తే కనుక డమేల్ అంటుంది మార్కెట్. కానీ ఏంటంటే ఇది రన్నింగ్లో లేదు, కాకపోతే దీన్ని కూడా పెద్ద నెగిటివ్గా తీసుకుంటుంది అని నేను అనుకోవట్లేదు మార్కెట్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. అలాగే IMF ఇండియా గ్రోత్ ఎస్టిమేట్స్ని పైకి రైజ్ చేశారనమాట. ఇది ఒక బూస్టింగ్ థింగ్. ఓవరాల్గా ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ థింగ్ మార్కెట్ యొక్క ట్రెండ్ని చేంజ్ చేయడానికి. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, నాకున్న అవగాహన బట్టి ట్రెండ్ చేంజ్ అవుతుందని అనుకోవట్లేదు. ఒకసారి చార్ట్లోకి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి సార్, మన స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క హిస్టారికల్ డేటా చూస్తున్నాము. చాలా సంవత్సరాల నుంచి ఉన్న డేటాను మనం చూస్తున్నాము. అలాగే వీక్లీ చూస్తే కనుక 3 monthsకి పైగా ఉన్న డేటాను మనం అబ్జర్వ్ చేయొచ్చు. మరి కరెంట్ మార్కెట్లో ఏం జరుగుతుంది అని చూడాలంటే డైలీ మార్కెట్లో మనం చూద్దాం. డైలీ మార్కెట్ యొక్క చార్ట్ మనం చూస్తే కనుక రీసెంట్గా ఏంటంటే ఈ క్యాండిల్ దగ్గర బోటమింగ్ ప్రాసెస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాడుకున్నాము. ఈ బోటమ్ అవుట్ అయ్యే క్యాండిల్ అని అయ్యింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆల్రెడీ ఏంటంటే ఆ థింగ్స్ అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నాము. అది అనుకున్నట్లుగానే ఏంటంటే మార్కెట్ ఆ బోటమ్ అనేది స్టార్ట్ అయ్యింది. అలాగే ఏంటంటే ఈ సీజ్ ఫైర్ టాక్స్ కూడా రావడంతో ఈ గ్యాప్ అప్ అయ్యింది. దాని తర్వాత ఏంటంటే గ్లోబల్గా ఉన్న అనిశ్చితి కానీ సేమ్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా సరే గ్యాప్ అప్ వచ్చినప్పుడు దాని తర్వాత రోజుల్లో కూడా దడేలు పైకి వెళ్దు, కొన్నిసార్లు వెళ్తాయి. అవి ఎప్పుడు అంటే ఏంటంటే మార్కెట్ బోటమింగ్ దగ్గర ఉన్నప్పుడు కాదు. ఆల్రెడీ మార్కెట్ మంచి మూమెంటంలో ఉండి ఆల్రెడీ బుల్ ట్రెండ్ నడుస్తూ ఉన్నప్పుడు. కానీ రీసెంట్గా బోటమింగ్ ప్రాసెస్ అయ్యి ఇలా గ్యాప్ అప్ వచ్చినప్పుడు ఏంటంటే మార్కెట్లో ఏదైనా చిన్న అలజడి ఉన్నా ఈ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు. ఎందుకని ఈ లోయర్ లెవెల్లోనే ఎక్కువ వాళ్ళు బై ఆర్డర్స్ ప్లేస్ చేస్తే కానీ వాళ్ళు మార్కెట్ని పైకి పంపించడం అనేది ఈజీ అవుతుంది. ఎలాగెలాగా అని మీకు డౌట్ వస్తుంది కదా. చూడండి, సింపుల్. ఇక్కడ కొన్ని వేల ఆర్డర్లు సెల్ ఆఫ్ చేసుకుంటూ వస్తేనే మార్కెట్ కిందకి వెళ్తూ వచ్చింది కదా. ఎఫ్ఐఎస్ కావచ్చు, డిఐఎస్ కావచ్చు, కొన్ని వేల ఆర్డర్లు ప్లేస్ చేస్తా
మార్కెట్ని డౌన్కి మూవ్ చేశారు. రిటైల్ పీపుల్ ఏంటంటే బై సెల్ మాత్రమే చేయగలరు. కానీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఎస్ కానీ, డిఐఎస్ కానీ, ఫారెన్ వాళ్ళు కానీ, మన డొమెస్టిక్ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఎప్పుడు కూడా బై సెల్ కాదు, మార్కెట్ని బై సెల్ చేస్తూ మార్కెట్ని ఏంటంటే ఒక డైరెక్షన్లో మూవ్ చేయగలరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న చంక్ ఆఫ్ మనీ. సో వేల ఆర్డర్లు ఇలా ప్లేస్ చేసుకుంటూ డౌన్ చేసుకుంటూ వచ్చారు కదా. సడన్గా మార్కెట్ ఇలా గ్యాప్ అప్ అయ్యి దడేలు ఫాస్ట్గా వెళ్ళిపోయింది అనుకోండి, ఇట్లా 27,000కి ఇలా ఆల్ టైమ్ హైకి, చాలా నష్టపోతారు. సో కొన్ని వేల ఆర్డర్లు, సెల్ ఆర్డర్లు రిలీజ్ చేసి సడన్గా మనం వాటన్నిటిని కవర్ చేయాలి అని అంటే అవ్వదు. మనమే 1-2 లాట్స్ బై చేసిన వాళ్ళమే మార్కెట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు మనం పొజిషన్ చేంజ్ చేయాలంటే మనకే అంత ఇబ్బంది పడుతున్నప్పుడు, సో ఇన్ని వేల ఆర్డర్లు రిలీజ్ చేసినప్పుడు డౌన్ సైడు మళ్ళీ పైకి టర్న్ అవ్వగానే ఒక్కసారిగా ఉన్నపళంగా పైకి వెళ్తే ఏంటంటే వాళ్ళు హెవీగా నష్టపోతారు. అందుకని అలా వెళ్ళనీరు. అట్లా అని వాళ్ళ ఇంటెన్షన్ పైకే. అందువల్ల ఏంటంటే ఆ బోటమింగ్ ప్రాసెస్ దగ్గరే ఈ ఏరియాలోనే టచ్ ఆడుతుంది. అందుకని ఈ గ్యాప్ అప్ వచ్చినప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే 23,476 కన్నా కిందకు వస్తే, సో ఆ కింద నుంచి మళ్ళీ పైకి ర్యాలీ వచ్చే పాజిబిలిటీని అబ్జర్వ్ చేద్దామని చెప్పాను. కిందకు వస్తే పైకి వెళ్తుందని నేను చెప్పట్లేదు. ఆ కిందకు వచ్చి పైకి వెళ్ళే ఆ మూమెంట్ని మనం క్యాప్చర్ చేయాలి, అబ్జర్వ్ చేయాలని చెప్తాను. ముందు కిందకి రానియండి. కిందకి రాకుండా పైకి వెళ్తే వెళ్ళచ్చు. ఎందుకని మార్కెట్ యొక్క బ్రాడ్ డైరెక్షన్ పైకే కాబట్టి ఎప్పుడైనా పైకి వెళ్ళాలని చూస్తుంది. కానీ సో ఓవరాల్గా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందుల వల్ల కానీ, గ్లోబల్గా ఉన్న అలజడి వల్ల కానీ, ట్రంప్ చేసే మార్కెట్కి చేసే సహాయం వల్ల కానీ, అంటే ట్రంప్ చేసే బేర్కి చేసే సహాయం అర్థమవుతుందా, చేసే సహాయం కింద పడాలంటే ట్రంపే కదా. సో అట్లాగే ఏంటంటే స్టాక్ మార్కెట్లో కూడా ఇప్పుడు కూడా రీట్రేస్మెంట్స్ ఇట్లాంటి డిప్స్ వస్తేనే మార్కెట్ న్యూ హైస్కి వెళ్ళడానికి, అలాగే ఫర్దర్గా 30Kకి వెళ్ళడానికి, అట్లాంటి వాటికి వెళ్ళాలంటే ఇలాంటి రీట్రేస్మెంట్స్ రావాలి. యుద్ధం రావాలని ఎవరు కోరుకోరు. కానీ ఏంటంటే మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే రీట్రేస్మెంట్స్, ఫాల్ డౌన్స్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కలిసి వస్తాయి. దీనివల్ల కాకుండా దేనివల్ల సరే మార్కెట్ అనేది పడితే ఏంటంటే రికవరీ అనేది బాగుంటుంది. యుద్ధం రావాలని ఎవరు కోరుకోరు. సో అది ఓవరాల్గా మానవత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినా కూడా యుద్ధం రావాలని ఎవరు కోరుకోరు. కానీ ఇక్కడ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేం చెప్తున్నానంటే స్టాక్ మార్కెట్కి రీట్రేస్మెంట్స్ వస్తాయి ఏంటంటే, సో అవి మన హెల్తీ కరెక్షన్స్ ఏంటంటే మళ్ళీ మార్కెట్ పుంజుకోవడానికి మనకు వస్తాయి అన్నమాట. సో అలాంటి కరెక్షనే ఇది అని చెప్పి చెప్తాను. సో మనం పూర్తిగా ఏంటంటే ఫైనాన్షియల్ డేటా చూస్తా నెక్స్ట్ 3 months ఎలా ఉంటుంది, 6 months ఎలా ఉంటుంది, అలా ఉంటుందని ఊహించేసాం అనుకోండి, మనం చూస్తుండగానే మార్కెట్ మళ్ళీ ఆల్ టైమ్ హైకి వచ్చింది 30Kకి వెళ్ళిపోద్ది. అప్పుడు వచ్చి పీపుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇది ఎవ్రీ ఇయర్ జరిగే తంతే. అందుకే స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా 6 months to స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా 6 years to 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ చేసే వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తారు. ఎందుకని ఇలాంటి ఇయర్స్ ఉంటాయి, బ్యాడ్ ఇయర్స్ ఉంటాయి, గుడ్ ఇయర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అందుకే మనం 6 years అనుకుంటే అన్నింటినీ తట్టుకోగలం. కాదు అవసరమైన మనీని పెట్టి నేను ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవ్రీ ఇయర్ రిటర్న్ కావాలి అని అంటే స్టాక్ మార్కెట్ మనకు సూట్ అవ్వదు. మ్యూచువల్ ఫండ్స్ కూడా సూట్ అవ్వదు. అది ఎఫ్డీ చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ రిటర్న్ కావాలంటే. స్టాక్ మార్కెట్లో థింగ్స్ ఏంటంటే మినిమం 6 years to 10 years అనుకొని వస్తేనే ఇన్వెస్ట్మెంట్. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అంటారా, అది వేరే కదా. సో నేను ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను, అదనమాట కదా. కాబట్టి ఓవరాల్గా సో రేపు ఏదైనా మనకి గ్లోబల్ క్యూస్ వల్ల ఏదైనా డిప్ అయినా ఈ లైన్ కన్నా కిందకు వస్తే సో అప్పుడు అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రన్నింగ్లో చూడండి అని చెప్పి చెప్తాను. సో మార్కెట్లో అయితే ఇబ్బంది అయితే ఏం లేదు. సో ఈ సిపిఐ డేటా వల్ల కానీ, మాన్సూన్ డేటా వల్ల కానీ ఈ లైన్ కన్నా కింద కట్ అయితే ఇక్కడ మంచి బై ఆర్డర్స్ ఉన్నాయి. ఈ లైన్ కన్నా కింద కట్ అయితే ఇవన్నీ కూడా బై ఆర్డర్సే. కాబట్టి ఎక్కడ ఓట బావిలో ఓట ఎక్కడ బలంగా ఉంటుందో చూసి ఆ పాయింట్ నుంచి పైకి వెళ్ళే ఆ టర్నింగ్ కనుక ఐడెంటిఫై చేయగలిగితే మంచి బూస్టింగే, మంచి హార్లిక్సే అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే రైల్ టైల్కి సంబంధించి సో 43.96 crore ఆర్డర్ వచ్చిందంట. సో అది ఒక ఇంపార్టెంట్ అప్డేటు. సో ఒకసారి చూడండి. అలాగే సైయంట్ గురించి ఫైనల్ డివిడెండ్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండెడ్. సో ఫైనల్ డివిడెంట్ అంటే ఏంటంటే 2 AGMలు అంటే ఏజిఎంల మధ్యలో డివిడెంట్ ఇస్తే దాన్ని ఇంటర్మ్ అంటారు, ఇంటర్మ్ డివిడెంట్. సో అలా కాకుండా ఏజిఎం అయిపోయిన తర్వాత అనౌన్స్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఫైనల్ డివిడెంట్ అంటారు. సో ఫైనల్ డివిడెంట్ని కన్సిడర్ చేస్తున్నారంట. మరి ఎంత ఇస్తారు ఏంది అనేది చూసి వారి కుటుంబం అనేది ఆ ప్రకృతి చల్లగా చూడాలని కోరుకుందాం. ఎంత ఇస్తారని తెలుస్తుంది. అలాగే ఏంటంటే బైబ్యాక్ ఆఫ్ ది ఈక్విటీ షేర్స్, అది ఊహించిందే నేను. ఎందుకంటే ఐటీ ప్యాక్లో చాలా కంపెనీలు ఏంటంటే వాటి వాల్యూస్ కన్నా బాగా ఫియర్ వల్ల, ఏఐ ఫియర్ వల్ల కానీ దీనివల్ల కానీ ఓవరాల్గా ఏంటంటే చాలా హెవీ డిస్కౌంట్ అయ్యాయి. అలాంటప్పుడు ఏంటంటే ఆ కంపెనీ ప్రమోటర్స్ వాళ్ళ షేర్లు వెనక్కి కొనుక్కుంటారనమాట. దాన్నే బైబ్యాక్ అంటారు. మరి బైబ్యాక్ చేసేటప్పుడు ఏంటంటే దాంట్లో 2 ways ఉన్నాయి అన్నమాట.
సో అవేంటి అనేది మనం అప్పుడు డిస్కస్ చేద్దాము. ప్రస్తుతానికైతే కనుక బైబ్యాక్ అంటే ఏంటి బిజినెస్ కోసం చెప్తున్నాను. ఒక కంపెనీ వాళ్ళ అంటే ప్రమోటర్లే వాళ్ళ షేర్ని వాళ్ళే మళ్ళీ మార్కెట్లో కొనుక్కుంటారు అన్నమాట. వెనక్కి కొనుక్కుంటారు కాబట్టి దాన్ని బైబ్యాక్ అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం చెప్పిన కంటెంట్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఆల్రెడీ ఈ పాటికి సబ్స్క్రైబ్ చేసి ఉంటారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేశారు లేదో ఒకసారి వెరిఫై చేయండి అని చెప్తాను. చూడండి సార్, వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు మీలో ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను జెరోదా లింక్ ఇచ్చాను. సో ఇప్పుడు ఈ 2-3 ఇయర్స్లో స్టార్ట్ చేసిన వాళ్ళకి ట్రేడింగ్ పెద్ద అవేర్నెస్ లేకపోవచ్చు, కానీ యాప్ యూజర్ ఇంటర్ఫేస్ బాగుంటుంది. అలాగే బిగినర్స్ ఏంటంటే త్వరగా మోసపోతారేమో అని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి యూజర్ నేమ్ పాస్వర్డ్లు ఇచ్చి వీళ్ళు ఏంటంటే అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్స్ కూడా వీళ్ళు అలౌ చేయరనమాట. యాప్ బాగుంటుంది, క్లీన్ ఉంటుంది, ఎక్కువ మార్జిన్స్ ఎవరు, మన మనీ కూడా సేఫ్. కాబట్టి మీరు ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే లేదా మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయాలంటే కింద లింక్స్ ఇచ్చాను చూడండి. సో లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి కింద మా టీం నెంబర్కి మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఐడిని వస్తుంది కదా, ఐడిని మాకు పంపిస్తే కనుక గ్రూప్లో యాడ్ చేస్తాం. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏదైనా అప్డేట్స్ ఇస్తానంటే ఆ బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు మీకు ఇన్ఫామ్ చేయడానికి నాకు పనికి వస్తుంది అని చెప్తాను. చూడండి, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి రిలయన్స్ రీటైల్ వాళ్ళ సబ్సిడీ కంపెనీ సేల్ చేశారనమాట. అది పెద్ద ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఏం కాదు, కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ కాబట్టి మనం డిస్కస్ చేసుకుంటాం. చూడండి సార్, ఆనందరతి షేర్స్. సో ఆనందరతి ఏంటంటే ప్రాఫిట్ వచ్చేసరికి 41 crores మనకి. అలాగే ఏంటంటే రెవెన్యూ పెరిగింది, ప్రాఫిట్ పెరిగింది. అలాగే ₹5 చదివించారనమాట డివిడెంట్గా. కాబట్టి వారి కుటుంబాన్ని ప్రకృతి చల్లగా చూడాలని కోరుకుందాం. చూడండి, అలాగే మారుతి గురించి మెన్షన్ చేసే కానీ సమయాభావం వల్ల పెద్దగా డిస్కస్ చేయట్లేదు. ఏం లేదు, పీర్స్తో కంపేర్ చేస్తే మారుతి సుజుకి బిజినెస్ డ్రాప్ అయింది. దానికి కారణాలు ఏంటి అనేది రేపటి వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం పదండి. సో బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళే ముందు మీలో కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేశారు కదా, అలాగే వీడియోని లైక్ చేశారు కదా. సో చూడండి, అట్లాగేంటంటే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చార్ట్ ఇక్కడ చూస్తున్నాము. సేమ్ గ్యాప్ ఉంది. అలాగే ఈ లైన్ కన్నా కిందకి రానివ్వండి వస్తే. చూడండి, ఇలాంటి రీట్రేస్మెంట్ వచ్చిందనుకోండి, ఇక్కడ గ్యాప్లో ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి ర్యాలీస్ మంచిగా వస్తాయి. సో ఇలా కాకుండా డైరెక్ట్గా పైకి వెళ్తుందంటే ఒక అడుగు ఇటు మళ్ళీ ఏదో ట్రంప్ కేకేస్తాడు మళ్ళీ ఇటు. సో ఇవన్నీ కాదు. అదే కాస్త రీట్రేస్మెంట్ వస్తే వాళ్ళు కూడా లోయర్ లెవెల్లో ఎక్కువ ఆర్డర్స్ ఫిల్ చేసుకుంటారు కాబట్టి పైకి మళ్ళీ ఉత్సాహంగా వెళ్తారు. అదనమాట. అలా కాకుండా పైకి వెళ్ళాలంటే ముక్కుతూ ఉంటారు కాబట్టి మనకు పెద్ద ఉపయోగం ఉండదు. కాబట్టి బుల్ మార్కెటే, కానీ ఏంటంటే కాస్త రీట్రేస్మెంట్ వస్తే బాగుండు. ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియోస్లో చూస్తూ ఉంటే కనుక చాలా మంచి కంపెనీలు ఆల్రెడీ ర్యాలీస్ అందుకున్నాయి. సో ట్రంప్ ఏదో కేకేశారు కదా, నిఫ్టీ పడింది అని దానికి వరి అవ్వాల్సిన అవసరం లేదు. నిజంగా మార్కెట్ యొక్క ఇంటెన్షన్ బ్రాడ్ పిక్చర్ మారుతుంది అనిపిస్తే మనకు ఐడెంటిఫై అవుతుంది. సో ఎఫ్ఐఎస్ డిఐఎస్ వాళ్ళు ట్రంప్ కామెంట్స్ కదా వాళ్ళు చూసేది. ఆ గ్రూప్ ఉంటుంది కదా, యుద్ధం సంబంధించి డిస్కషను ఏవో జరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎయిమ్తో వెళ్ళారు, వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటారు, వాళ్ళు ఏం సాధిస్తున్నారు అవి చూస్తారు. మీరు ట్రంప్ కామెంట్లు కనుక మీరు పట్టించుకొని ట్రేడింగ్ చేస్తే కనుక ఆ స్టేట్మెంట్ లాగే ట్రంప్ స్టేట్మెంట్ లాగే మీ అకౌంట్ గొల్లగొల్ల అవుద్ది. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో కళాకారులకు చప్పట్లు, అలాగే మాలాంటి యూట్యూబర్లకి కామెంట్లు అంటే మీ డౌట్ లేదని క్వైరీస్ ఉంటే అడగండి అని చెప్తాను. సో బాయ్ ఫ్రెండ్స్, అందాక సెలవా మరి, గుడ్ డే.